గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నీ దగ్గర ఏమైనా 1 రూపాయి సాధించలేదు, నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు, ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు, ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర, నీ దగ్గర టీ కూడా తాగలేదు. నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తున్నావు. చెత్త కార్తిక్ పక్క తోలు తీస్తా అని చెప్తాను. ఇంకోసారి మళ్ళీ మాట్లాడండి ఎక్కడైనా. ఇకపోతే ఎవరో కొంతమంది సోదరులు అడుగుతూ ఉన్నారు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా చెప్తా ఉన్నా. నేను ఉద్దేశపూర్వకంగానే నా మీద ఆ రోజు కుట్ర చేశారు. నన్ను కార్పొరేటర్గా వేయించి నాకు మేయర్ పదవి లేకుండా నన్ను ఇక్కడ వీక్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా ఆ రోజు వీసీ ప్రసాద్ రెడ్డితో నేను గొడవపడ్డా. మీరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న అన్నీ కూడా జెంట్స్ చేస్తూ ఉన్నారు, మహిళలు చేస్తూ ఉన్నారు జెంట్స్ని, కొన్ని అయినా సరే ఉంచండి అని అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కార్పొరేటర్లు నాతో ఫైట్ చేశారు. నాకు మహిళలు చేస్తున్నారు. ఆ రోజున అడిగితే నువ్వు మేయర్ అవ్వాలా లేదా, నువ్వెందుకు వాళ్ళ గురించి అని చెప్పేసి రిజర్వేషన్లో కూడా తారుమారు చేసిన వ్యక్తి ఆ రోజు వీసీ ప్రసాద్ రెడ్డి. నేను ఫైట్ చేశా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వంశీ పట్టుకోలేదని చెప్తాడు. నేను అడిగితేనేమో నువ్వు మేయర్ అవ్వాలి కదా అంటాడు. ఇలాంటి గేమ్స్ ఆడి వ్యక్తిగతంగా నన్ను కూడా అక్కడ డ్యామేజ్ చేశారు. ఆయనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. దగ్గరుండి మన ఒక్కరోజు పిలవాలా. నేను చెప్తుంటే నీకెందుకు నువ్వు ఎక్కడ పోటీ చేసి చెప్పు, వాళ్ళ గురించి వదిలేమన్నారు. వాళ్ళని పిలిచి మీ వాడు అడగట్లేదు, మీ మహిళ చేయమన్నాడని వాళ్ళకి చెప్తున్నాడు. అన్నీ డబుల్ గేమ్లే. ఛాలెంజ్ చేస్తాను ఆయనకు కూడా, ఫేస్ టు ఫేస్ రమ్మనండి. నేను ఎక్కడికి ఇవి బంగ్లాకి రమ్మంటాడా, ఏయుకి రమ్మంటాడా, ఇంటికి రమ్మంటాడు, నాతో ఫేస్ వాళ్ళని తీసుకురమ్మనండి. ప్రతి ఒక్క గేము ఆ రోజు టికెట్లు డిసైడ్ చేసింది ఆయనే, రిజర్వేషన్లు డిసైడ్ చేసింది ఆయనే. నేను ప్రత్యక్ష సాక్షి, ఇంకోరు కాదు. ఆయనకు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఇలాంటి చెత్త రాజకీయాలు మానేయి, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు, నేను రెడీ, మీ ఇద్దరు రెడీ అయితే ఛాలెంజే. పనికి మాలి మాట్లాడి ఎవరి వ్యక్తిత్వాన్ని లేకపోతే ఎవరికన్నా డ్యామేజ్ చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెడదాం, కుట్రలు చేయొద్దు. మేము దేనికైనా ఫేస్ చేయాలి రెడీగా ఉన్నా. మీరేదో భయపడితే భయపడడానికి పిల్లలు అనుకుంటున్నారేమో. నేను అవన్నీ కూడా పడి వచ్చాను మీ దగ్గర. నేను ఎవరిని టచ్ చేయట్లా. నన్ను ఇలాగ గోకితే మాత్రం ఒక్కొక్కరి ఇంట్లో బయటకు రాలేదు. నేను చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవరి గురించి మాట్లాడుతున్నామని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలని హెచ్చరిస్తూ ఉన్నా. ప్రతి దాంట్లో కూడా నన్ను డ్యామేజ్ చేసాడు వీసీ. నాకు ఒకటి చెప్తాడు, వాళ్ళకి ఒకటి చెప్తాడు, నాకు ఒకటి చెప్తాడు, వాళ్ళకి ఒకటి చెప్తాడు. ఆ పార్టీలు అలాగే నేను ఇవాళ బయటకు రాని కారణం చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను. ఇలాంటి ఎదవుల వల్ల బయటకు వచ్చాను. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదు, పార్టీ జెండా మోసిన నాయకులకు విలువ లేదు, పార్టీని బతికించిన వాళ్ళకి విలువ లేదు. ఇవాళ అక్కడ కనిపించకుండా పోయారు అందరూ. ఇలాంటి ఎదవులు బేవర్సగాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, నన్ను కదిలించొద్దు. నేనేం మీరే భయపడే టైప్ కాదు. నేను అన్నిటికి తెగించే ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి, లేదా ఇలాగే ఉంటే ఎలా చెప్పాలో చెప్తాను మీకు. అలాగే ఇవాళ చెప్తా ఉన్నాం, పిఎంపాల్ స్టేడియంకి ఎదురుగా ఉన్న సైట్ కావచ్చు, లేకపోతే ఎన్నో సైట్లు ఇంకా ఉన్నాయి ఎండాడ, ఇవన్నీ కూడా లిస్ట్ వస్తాయి. హైగ్రేవ్ అని కూడా చెప్తాను, చాలామంది డబ్బులు ఇస్తున్నారు. గవర్నమెంట్ మారిననే హైగ్రేవ్ కూడా మారుతూ ఉంది. దయచేసి అక్కడ పెట్టుబడులు పెట్టే కూడా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇందాకే మా వాడు అక్కడ చెప్తా ఉన్నారు, ఏదో నాకు బాధ్యతలు ఉండని. అరే ఎంఈవిని అడుగుతూ ఉన్నాను రా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తి కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కనే బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు అవుతాం మాట్లాడలేదు. ఎవర్రా బాధ్యతలు, నీ బాధ్యతలు చెప్పాలరా. గుర్రపయ్య రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక. ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని. పర్సనల్గా చెప్పాలా, బిజినెస్ చెప్పాలి. ఇప్పటివరకు నీ బిజినెస్ని పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తెరిపి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లరగా పేరు వనుకో, తోలు తీస్తాను. సన్యాసి ఎదవా. ఎవర్రా బాధ్యతలు, ఎవరికున్నారు బాధ్యతలు? లిస్ట్ చెప్పాలా? ధైర్యం ఉందా నీకు?
రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవడు కాపాడుతాడో కాపాడోళ్ళకి ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. ఎవరి బాధ్యులు ఎంతమంది తీస్తాను బయటికి, ఎంతమంది లిస్ట్ చేయాలి చెప్పు. ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయి చెప్పాలి. నీకు తెలియదు. నువ్వు నీ లిస్టులు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను బతుకుతుంది ఎత్తిక్స్తో. ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా, ఉన్నాయి కూడా అమ్ముకుంటాను. అలా అంతే తప్ప నీలాగా జాతి నీతిని బతకను. వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను. వాళ్ళ ఆస్తులు దోసుకోవడం నాకు తెలీదు. మనిషి పుట్టకు పుట్టినాడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఎవరు చెప్తున్నారు నీ వెనక? చిల్లరగాల మాట్లాడుకో. రోడ్డు ఎక్కిపోతావు ఏదో నేను నోరు తెస్తే. ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు. తంతాది మీ ఆవిడ బయటికి నేను నోరు తెరిస్తే. పిచ్చి కుక్క. ఒక వ్యక్తి గురించి నీ వ్యక్తిత్వం తెలుసుకో. నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటారా? నీ ఎక్కడికైనా రెడీ.